హైదరాబాద్ నుండి పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీశైలం వెళ్లే భక్తులకు, ప్రయాణికులకు ఒక శుభవార్త. ఇకపై గంటల తరబడి సాగే ప్రయాసకరమైన ప్రయాణానికి స్వస్తి పలికి, ఎలాంటి ఆటంకాలు లేకుండా నాన్ స్టాప్గా ఆ శ్రీగిరి మల్లన్న సన్నిధికి చేరుకునే రోజులు రాబోతున్నాయి. హైదరాబాద్ నగరాన్ని శ్రీశైలంతో కలుపుతూ ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించే ఒక అద్భుతమైన, ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ రెండు ప్రాంతాల మధ్య సుమారు 147 కిలోమీటర్ల పొడవున అత్యాధునిక గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ తన ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించడంతో దశాబ్దాల కల నెరవేరబోతోంది. ఈ బృహత్తర ప్రాజెక్టు కోసం సుమారు 7,500 కోట్ల రూపాయల భారీ వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ నుండి శ్రీశైలం ప్రయాణం కేవలం 2-2.5 గంటలకు పరిమితం కానుంది. ఈ ప్రాజెక్టును ప్రధానంగా 3 భాగాలుగా విభజించి నిర్మించనున్నారు. మొదటి భాగం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఉన్న రావిర్యాల నుండి మొదలై కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్ వరకు ఉంటుంది. రెండవ భాగం ఆమన్గల్ నుండి నాగర్ కర్నూల్ జిల్లాలోని మన్ననూరు వరకు విస్తరించి ఉంటుంది. ఇక మూడవ అత్యంత కీలకమైన భాగం మన్ననూరు నుండి నల్లమల అభయారణ్యం గుండా శ్రీశైలం వరకు ఉంటుంది. ఇందులో భాగంగా రావిర్యాల నుండి ఆమన్గల్ మీదుగా మన్ననూరు వరకు పూర్తిస్థాయి గ్రీన్ఫీల్డ్ రహదారిని నిర్మిస్తారు. గ్రీన్ఫీల్డ్ రహదారి అంటే ప్రస్తుతం ఉన్న రోడ్డును విస్తరించడం కాకుండా కొత్త ప్రాంతాల గుండా పచ్చని పొలాల మధ్య నుండి ఎటువంటి ఆటంకాలు, గ్రామాలు లేకుండా నేరుగా నిర్మించే కొత్త మార్గం. ఇది ప్రయాణ వేగాన్ని పెంచడమే కాకుండా ప్రమాదాలను కూడా గణనీయంగా తగ్గిస్తుంది. అనంతరం నల్లమల అటవీ ప్రాంతంలో పర్యావరణానికి, వన్యప్రాణులకు ఎలాంటి హాని కలగకుండా మన్ననూరు నుండి శ్రీశైలం వరకు అద్భుతమైన ఎలివేటెడ్ కారిడార్ అంటే వంతెన రూపంలో రహదారిని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులో మొదటి అడుగు ఇప్పటికే పడింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ ఇప్పటికే రావిర్యాల ORR నుండి ఆమన్గల్ వరకు ఒక కొత్త రోడ్డు నిర్మాణాన్ని చేపట్టబోతోంది. సుమారు 42 కిలోమీటర్ల పొడవున 100 మీటర్ల వెడల్పుతో ఈ రహదారిని నిర్మించనున్నారు. ఇందులో కేవలం వాహనాలు వెళ్లడానికే కాకుండా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఫుట్పాత్లు, యుటిలిటీ కారిడార్లు అంటే కరెంటు వైర్లు, నీటి పైపుల కోసం ప్రత్యేక మార్గం, డ్రైనేజీ వ్యవస్థల కోసం కూడా భూమిని సేకరిస్తున్నారు. త్వరలో నిర్మించబోయే జాతీయ గ్రీన్ఫీల్డ్ రహదారిని HMDA నిర్మిస్తున్న ఈ రోడ్డుతో అనుసంధానిస్తారు. ఇది ప్రాజెక్టులో మొదటి దశను పూర్తి చేస్తుంది. ఇక రెండవ దశలో ఆమన్గల్ నుండి మన్ననూరు వరకు సుమారు 52 కిలోమీటర్ల పొడవున గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం జరుగుతుంది. ఈ మార్గానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను DPRను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసి కేంద్ర అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ఆమోదం కోసం పంపింది. ఈ కమిటీ ఆమోదం లభించిన వెంటనే భూసేకరణ ప్రక్రియ ప్రారంభించి పనులు మొదలుపెట్టడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ 2 దశలు పూర్తయితే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నుండి నల్లమల అడవి అంచున ఉన్న మన్ననూరు వరకు వేగవంతమైన, సురక్షితమైన ప్రయాణ మార్గం అందుబాటులోకి వస్తుంది. ప్రాజెక్టులో అత్యంత సవాలుతో కూడుకున్నది, అదే సమయంలో అత్యంత అద్భుతమైనది మూడవ దశ. అదే మన్ననూరు నుండి శ్రీశైలం వరకు నిర్మించే 54 కిలోమీటర్ల మేర నిర్మించే ఎలివేటెడ్ కారిడార్. ఈ ప్రాంతం మొత్తం దట్టమైన నల్లమల అభయారణ్యంతో నిండి ఉంది. ఇది పులులతో సహా అనేక అరుదైన వన్యప్రాణులకు నిలయం. ప్రస్తుతం ఉన్న రహదారి అటవీ మధ్యలో నుండే వెళ్తుంది. దీనివల్ల తరచూ వన్యప్రాణులు రోడ్డు దాటుతూ వాహనాలకు గురై మరణిస్తున్నాయి. అలాగే ప్రయాణికులకు కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా పర్యావరణాన్ని, వన్యప్రాణులను కాపాడటమే లక్ష్యంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని ప్రతిపాదించింది. అంటే భూమికి కొన్ని మీటర్ల ఎత్తులో పిల్లర్లపై వంతెన నిర్మించి దానిపై నుండి వాహనాలు వెళ్తాయి. దీనివల్ల కింద అటవీ ప్రాంతంలో వన్యప్రాణులు ఎలాంటి ఆటంకం లేకుండా స్వేచ్ఛగా సంచరించడానికి వీలు కలుగుతుంది. ఈ అద్భుతమైన నిర్మాణానికి సంబంధించిన DPRను రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కేంద్రానికి సమర్పించనుంది. మొత్తం ప్రాజెక్టుకు అవసరమైన 7,500 కోట్ల వ్యయానికి
రాష్ట్ర కేబినెట్ కూడా ఇటీవల సమావేశంలో ఆమోదం తెలిపి తన సంసిద్ధతను తెలియచేసింది. నిజానికి మొదట ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలని కూడా పరిశీలించింది. ప్రస్తుతం ఉన్న రహదారి అంటే తుక్కుగూడ నుండి దిండి వరకు ఉన్న 85.8 కిలోమీటర్ల మార్గాన్ని 4 వరుసలుగా విస్తరించాలని భావించారు. కానీ ఈ మార్గం ఇప్పటికే అనేక గ్రామాలు, పట్టణాల గుండా వెళ్తోంది. దీనిని విస్తరించాలంటే పెద్ద ఎత్తున భూసేకరణ జరగాలి. వేలాది ఇళ్లు, దుకాణాలు, మరితర నిర్మాణాలను తొలగించాల్సి వస్తుంది. దీనికి భారీగా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా రోడ్డు వెంట ఉన్న కరెంటు స్తంభాలు, నీటి పైప్లైన్లు, టెలిఫోన్ కేబుల్స్ వంటి యుటిలిటీలను తరలించడం అత్యంత ఖర్చుతో కూడుకున్న సంక్లిష్టమైన ప్రక్రియ. ఈ కారణాల వల్ల నిర్మాణ భారం, ఖర్చు విపరీతంగా పెరిగిపోతాయని అధికారులు అంచనా వేశారు. ఈ అడ్డంకులన్నింటినీ అధిగమించి తక్కువ ఖర్చుతో వేగంగా ప్రాజెక్టును పూర్తి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రీన్ఫీల్డ్ రహదారి వైపు మొగ్గు చూపింది. కొత్త మార్గం నిర్మించడం ద్వారా భూసేకరణ ఖర్చు గణనీయంగా తగ్గడమే కాకుండా ఎలాంటి ఆటంకాలు లేని నేరుగా ఉండే రహదారిని నిర్మించడానికి అవకాశం లభిస్తుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు నేషనల్ హైవేస్ ప్రాధికార సంస్థ సమన్వయంతో పనిచేస్తున్నాయి. ముఖ్యంగా డిండి నుండి మన్ననూరు వరకు ఉన్న ప్రాంతాన్ని NHAIకు బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనివల్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించిన పనులను NHAI వేగవంతంగా చేపట్టడానికి వీలవుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ నుండి శ్రీశైలం ప్రయాణ స్వరూపమే మారిపోతుంది. భక్తులు, పర్యాటకులు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో సురక్షితంగా తమ గమ్యాన్ని చేరుకోవచ్చు. ఇది శ్రీశైలం పుణ్యక్షేత్రానికి పర్యాటకాన్ని పెంచడమే కాకుండా మార్గమధ్యంలో ఉన్న గ్రామాలు, పట్టణాల ఆర్థికాభివృద్ధికి కూడా ఎంతగానో దోహదపడుతుంది. మొత్తం మీద ఈ గ్రీన్ఫీల్డ్ మరియు ఎలివేటెడ్ కారిడార్ అభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు మధ్య సమన్వయం సాధిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఒక మణిహారంగా నిలబోతోంది.